యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీకు ఉపదేశము చేసేదెను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సినది, అతి ముఖ్యమైనది జ్ఞానము. ఏ విషయానికైనా వివేకము కావాలి. ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోగలడు? తన జీవితాన్ని, తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలన్నా ప్రతి విషయానికి జ్ఞానం అవసరం. అయితే జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కడి నుండి పుడుతుంది? దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని. అనగా దావీదుకు కలిగి ఉన్న జ్ఞానమునకు, వివేకమునకు, తెలివితేటలకు ఆధారం ఎవరు? ఆ దేవాది దేవుడు మాత్రమే. మనము దేవుని వాక్యంని ఎంతగా ధ్యానిస్తామో, ఎంతగా చదువుతామో, ఎంతగా మనము వాటిని బట్టి మనం ఆనందిస్తామో, దేవుని జ్ఞానాన్ని, వివేకాన్ని, చిత్తాన్ని మనము గ్రహించగలము. మనకు జ్ఞానము కావాలంటే అది దేంట్లో లభిస్తుంది? దేవుని యందలి భయములో మాత్రమే లభిస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతుని చేతిలో నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే బలవంతుని చేతిలో బలమైన బాణములుగా ముందుకు నువ్వు దూసుకెళ్ళిపోదు. నీవు ప్రతి విషయంలో ఆ గొప్ప దేవాది దేవుని ఆలోచన చొప్పున నడవాలని ఆయన చెంత నీ జీవితాన్ని, నీ ఆశల కోరికలను సమర్పించు. దేవుని ఆలోచన నీ జీవితాన్ని మార్చడమే కాదు, నీవు చేరవలసిన గమ్యానికి, లక్ష్యానికి కూడా దేవుడు అవసరమైన మార్గాన్ని చూపుతారు. కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా నీకు తెలియచేసి ప్రతి ఆలోచన ప్రకారం నీవు నడవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తప్పకుండా ఆయన నీ జీవితాన్ని సరియైన మార్గములో, ఆశీర్వాదము మార్గములో నడిపించగలడని విశ్వసించి ఆయన చెంత నీ ప్రతి కార్యాన్ని సమర్పించి చూడు. ఆశీర్వదింపబడిన వ్యక్తిగా జీవించెదవు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.